నా నమ్మకం. ఇకపోతే కన్యా రాశి వాళ్ళకి, ఈ కన్యా రాశి వాళ్ళకి 7వ ఇంట్లో శని రాహువులు, 10వ ఇంట్లో గురువు, లాభానికి గురువు వస్తూ వెళ్తూ ఉంటాడు. కాబట్టి ఇది బాగానే ఉంది. ఎందుకంటే 5వ స్థానాధిపతి, 6వ స్థానాధిపతి 7వ ఇంట్లో ఉండటం, రాహువుతో ఉండటం. అయితే ఇక్కడ ఏమవుతుందంటే శని రాహువుల యొక్క కలయిక సప్తమ స్థానంలో ఉండటం వల్ల, సప్తమంలో శని రాహువులు మంచివాళ్ళు కాదు, కానీ కన్యా రాశికి మిత్రులు వాళ్ళిద్దరు. దానివల్ల ఎంత సమస్యలు ఉన్నా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, పార్ట్నర్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది ఉన్నా కూడా అది సామరస్యంగా కొద్దిసేపు కూర్చోగలిగితే, జస్ట్ కూర్చోగలిగితే చాలు, అది సమస్య తీరిపోతుంది. గురువు వృత్తి స్థానంలో ఉన్నందువల్ల ఇప్పటిదాకా వృత్తిలో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు గురువు యొక్క అనుగ్రహం వలన ఖచ్చితంగా ఈ సంవత్సరం కన్యారాశి వాళ్ళకి వృత్తిపరంగా ఉన్నతమైనటువంటి శిఖరాలని అధిరోహించేదానికి, అంటే 2 సంవత్సరాల పాటు గురువు కర్కాటకంలో ఉన్నప్పుడు కూడా ఈ 2 సంవత్సరాల పాటు చాలా ఉన్నతమైనటువంటి స్థితిని, 2.5 సంవత్సరం అక్కడ శని ఉన్నా కూడా గురువు కాపాడేస్తాడు. కాబట్టి ఈ శివుడిని, దక్షిణామూర్తిని గురువు అంటాం. లేదా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా గురువుని భావించే వాళ్ళు ఉన్నారు. బాబాని గురువు అనుకునే వాళ్ళు ఉన్నారు, షిరిడి సాయిబాబాని. అలాగే వాళ్ళ గురువుల్ని గురువు అనుకునే వాళ్ళు ఉన్నారు. ఆ గురు సేవ అనేటువంటిది, ఇప్పుడు నాకు ఒక గురువు ఉంటారు, అలాగా వారిని మనం తప్పకుండా ప్రతిరోజు స్మరించడం ద్వారా, మనకు గురు అనుగ్రహం ద్వారా శని మిత్ర అంటే కన్యారాశికి మిత్రుడై ఉండటం ద్వారా ఆయన దృష్టి కన్యారాశి మీద ఉన్నప్పటికీ కూడా అంత, ఎందుకంటే రాహుకి కన్యారాశి స్వస్థానంగా చెప్పబడుతుంది కాబట్టి ఈ శని రాహుల యొక్క దృష్టి దాని మీద ఉన్నప్పటికీ కూడా గొప్ప సత్ఫలితాలే వచ్చేదానికి అవకాశం ఉంది. భయపడాల్సిన అవసరం లేదు. సంవత్సర కాలం ఉంటుంది, 2.5 సంవత్సరం కూడా కాదు. గురువు 2 సంవత్సరాలు కర్కాటకంలో కూడా ఉంటాడు కదా, అప్పుడు శని 7.5 సంవత్సరం శని ఉంది కదా, అది కూడా బాగుంటుంది. ఈ సంవత్సరమే కాదు, నెక్స్ట్ ఇయర్ కూడా చాలా వరకు బాగుంటుంది.